ఈరోజు మనం భారత సైన్యంలోని ఒక ప్రత్యేకమైన విభాగం గురించి, వారి నిశ్శబ్ద భాగస్వాముల గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మన గణతంత్ర దినోత్సవ పరేడ్లో సైనికులతో పాటు ఒంటెలు, చిన్న గుర్రాలు కవాతు చేస్తున్నాయి. మనం సాధారణంగా చూసే గుర్రాలు, శునకాలు కాదు. అసలు సైన్యంలో వీటికేం పని? ఏకంగా పరేడ్ దాకా ఎందుకొచ్చాయి? ఈ అసాధారణ దృశ్యం వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా పరేడ్లో ఇదే ఎందుకు ఫస్ట్ టైం, ఆ తర్వాత అసలు యానిమల్ కార్ప్స్ ఏంటి, వాటిని ఫోర్స్ మల్టిప్లేయర్స్ అని ఎందుకంటారు, అలా కాస్త వెనక్కి వెళ్ళి వాళ్ల 247 ఏళ్ల చరిత్రను చూసి చివరగా మనసును కదిలించే ఈ నిశ్శబ్ద యోధుల త్యాగాల గురించి మాట్లాడుకుందాం. మొదటగా పరేడ్లో ఒక ప్రథమం. అసలు సైన్యంలోని ఈ అత్యంత పురాతన దళానికి ఇది ఎందుకంత హిస్టారిక్ మూమెంట్ అయిందో చూద్దాం. చూడండి, ఆర్మీ పరేడ్ అనగానే మనకు డాగ్ స్క్వాడ్ గుర్తుకు రావటం కామన్. కానీ ఈసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి రిమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ వాళ్ల పూర్తి యానిమల్ టాస్క్ ఫోర్స్ని ప్రదర్శించింది. అంటే బ్యాక్ట్రియన్ ఉంటెలు, జన్స్కారీ పోనీలు, ఆకాశంలో ఎగిరే ర్యాప్టర్స్ కూడా. అదొక అద్భుతమైన దృశ్యం కదూ. ఇంకో స్పెషల్ ఏంటంటే, ఈ చారిత్రాత్మక బృందానికి లీడర్గా నిలిచింది కెప్టెన్ హర్షితా రాఘవ్. ఆమె 2023లోనే ఆర్వీసీలో చేరిన మొట్టమొదటి మహిళా అధికారులలో ఒకరు. ఇది నిజంగా మారుతున్న మన ఇండియన్ ఆర్మీకి ఒక నిదర్శనం. ఓకే, ఇంతకీ ఈ జంతువులన్నింటినీ చూసుకునే ఈ దళమేది? అదే ది యానిమల్ కార్ప్స్, రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్, షార్ట్గా ఆర్వీసీ. అసలు ఈ ఆర్వీసీ ఏంటి అంటే, ఇది ఆర్మీలో ఒక స్పెషలైజ్డ్ యూనిట్ అన్నమాట. దీని ముఖ్యమైన పనేంటంటే, సైన్యానికి ఏ జంతువులు అవసరమో వాటిని పెంచడం, వాటికి చాలా కఠినమైన ట్రైనింగ్ ఇవ్వడం అన్నీ వీళ్లే చూసుకుంటారు. వీళ్ల బాధ్యతలు అక్కడితో ఆగిపోవు. అస్సలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎత్తైన కొండల్లో, వెళ్లడానికి వీలులేని ప్రదేశాల్లో మన సైనికులకు సపోర్ట్ ఇవ్వడం దగ్గర్నుంచి టెర్రరిస్ట్ ఆపరేషన్లో సాయం చెయ్యడం దాకా వీళ్ల రోల్ చాలా చాలా కీలకం. చివరికి మిలిటరీ డిప్లొమసీలో కూడా ఈ జంతువులు పాలు పంచుకుంటాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇప్పుడు అర్థమయుంటుంది, వీటిని కేవలం జంతువులు అనకుండా 4 కాళ్ల ఫోర్స్ మల్టిప్లేయర్స్ అంటారు. వాటికున్న యునీక్ స్కిల్స్ ఏంటో చూద్దాం. ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ ఏరియాల్లో వీళ్ల సేవకు వెలకట్టలేం. ఒకవైపు బ్యాక్ట్రియన్ ఒంటలు, ఇవి 15,000 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో పనిచేస్తాయి. మరోవైపు ఈ జెన్స్కారీ పోనీలు, చూడ్డానికి చిన్నగా ఉన్నా సియాచిన్ లాంటి మంచుకొండల్లో కూడా అస్సలు అలసిపోకుండా పనిచేస్తాయి. ఒక్క బ్యాక్ట్రియన్ ఉంటే ఏకంగా 250 కిలోల బరువు మోయగలదు. ఒక్కసారి ఊహించండి, లడఖ్లోని ఆ చల్లటి ఎడారుల్లో ఏ వెహికల్ వెళ్లలేని చోట ఇంత లోడ్ని తీసుకెళ్లడం మన ఆర్మీకి ఎంత పెద్ద అడ్వాంటేజో. ఇక K9 వారియర్స్ విషయానికొస్తే, ఆర్వీసీ ఇప్పుడు మన దేశీయ శునకాలకే ఎక్కువ ప్రాధాన్యతిస్తోంది. ఫస్ట్ టైం 2016లో ఆర్మీలో చేరిన ముధోల్ హౌండ్ దగ్గర్నుంచి రాంపూర్, చిప్పిపరై, కొంబై, రాజపాళ్యం వరకు మన ఇండియన్ బ్రీడ్స్ ఆర్మీలో సత్తా చాటుతున్నాయి. ఈ కార్ప్స్ ఈ మధ్య మొదలైంది కాదు. దీని వెనుక దాదాపు 247 ఏళ్ల సుదీర్ఘమైన, గర్వించదగ్గ చరిత్ర ఉంది. అంటే ఇది 1779లో బ్రిటిష్ వాళ్ల టైంలో ఒక చిన్న స్టడ్ డిపార్ట్మెంట్గా మొదలైంది. ఆ తర్వాత 1920లో ఆర్మీ వెటర్నరీ కార్ప్స్గా మారింది. ఫైనల్గా 1960లో దీనికి రిమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ అని పేరు పెట్టారు. వాళ్ల సేవలకు గుర్తింపుగా 1989లో ప్రెసిడెంట్స్ ఫ్లాగ్ లాంటి గొప్ప గౌరవం కూడా దక్కింది. పశుసేవా అస్మాకం ధర్మ, ఈ నినాదం వాళ్ల ఫిలాసఫీని మొత్తం చెప్పేస్తుంది. జంతువులకు సేవ చేయడమే మా ధర్మం, మా కర్తవ్యం. ఇది వాళ్లకు కేవలం ఒక మాట కాదు, వాళ్ల జీవన విధానం. ఈ సేవ, ఈ బంధం యుద్ధభూమిలో మరింత బలంగా కనిపిస్తుంది. అక్కడే ఈ నిశ్శబ్ద యోధులు వాళ్ల ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా అత్యున్నత త్యాగాలు చేస్తారు. రీసెంట్గా 2024లో జరిగిన సంఘటన గురించి తెలుసుకుంటే మనసు చలించిపోతుంది. కెంట్, 6 ఏళ్ల లాబ్రడార్, తన హ్యాండ్లర్ని కాపాడటానికి ఒక టెర్రరిస్ట్కి అడ్డుగా నిలబడింది. ఆ బుల్లెట్లను తరు తీసుకుని తన సైనికుడి ప్రాణాల్ని నిలబెట్టింది. ఇలాంటిదే ఫ్యాంటమ్ కథ కూడా. 9 పారా స్పెషల్ ఫోర్సెస్కి చెందిన K9 జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందింది.
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్మీ వీరి త్యాగాలను ఒక జంతువు మరణంగా అస్సలు చూడదు. ఫ్యాంటమ్, కెంట్ లాంటి యోధులకు వాళ్ల ధైర్యానికి, త్యాగానికి మనుషుల్లాగే శౌర్య పురస్కారాలిచ్చి గౌరవిస్తుంది. ఎందుకంటే వాళ్లు కూడా నిజమైన సైనికులే. ఇదంతా చూశాక మనలో ఒక ప్రశ్న తలెత్తడం సహజం. డ్రోన్లు, శాటిలైట్లు ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో సైనికుడికి, జంతువుకు మధ్య ఉన్న ఈ బంధానికి ఇంకా ఇంత విలువ ఎందుకు? బహుశా టెక్నాలజీ ఎప్పటికీ ఇవ్వలేని విశ్వాసం, ప్రేమ, త్యాగం వీటిలోనే సమాధానం దాగి ఉందేమో.